పూరా లోకల్. మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన పండుగలని మన రాబోయే తరాలకు సమున్నతంగా అందించే ప్రోగ్రామే ఈ అలై బలై ప్రోగ్రాం. బొడ్డమ్మ నుంచి మొదలుపెట్టి దసరా వరకు అన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలు. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగలు ఎక్కడ ఉండవు, అది తెలంగాణలో మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు బొడ్డెమ్మలో వాడే ఆవు పేడ, దానిపైన పెట్టే గరిక పూసలు, మీరు చిన్న బతుకమ్మలో పేర్చేటువంటి తంగేడు పువ్వు, పెద్ద బతుకమ్మలో పెట్టేటువంటి 101 పువ్వులు, తీరొక్క పువ్వు అని మీరు ఏదైతే పాట పాడతారో 101 పూలతో ఇవాళ గౌరమ్మను పూజిస్తూ ఉంటాం. మొట్టమొదలుగా ఈ రాష్ట్రంలో 2 దేవాలయాలు, అవి అమ్మవారికి నిలయమైన దేవాలయాలు. ఒకటి లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం, అది స్థాపించింది ఎవరు, అది నడుపుతున్నది ఎవరు మీకు తెలియాలి. ఇక్కడ సికింద్రాబాద్లో మాంకాళి బోనాల జాతర, దానికి ఆ వెంకటప్పయ్య కావచ్చు, నాకు తెలిసి సూరటప్పయ్య వారి ఒక ముద్దు బిడ్డ. అంటే లాల్ దర్వాజా బోనాల నుంచి మొదలుపెట్టి, సికింద్రాబాద్ బోనాల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బోనాల జాతరకు ఆద్యులు మనమనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇవాళ అమ్మవారిని, స్త్రీలను పూజించేటువంటి సంస్కారవంతమైన దేశం మనది, స్త్రీలను గౌరవించుకునే దేశం మనది. బోనం ఎత్తుకున్నా, గౌరమ్మను కొలుచుకున్నా, బొడ్డమ్మను కొలుచుకున్నా, చివరికి అధర్మం మీద ధర్మం గెలిచిన, అసత్యం మీద సత్యం గెలిచిన, దుర్మార్గం మీద ధర్మం గెలిచినా కూడా అవన్నీ కూడా మనం ఎవరిని మొక్కుంటాం? ఆదిశక్తి, పరాశక్తి అమ్మవారిని మొక్కుంటాం మనం దసరా పండుగకు. ఇట్లా మన సంస్కృతి, మన సాంప్రదాయాలని. రెండవది, అనేక సభలలో చెప్పుకున్నాం మనం, జనాభా ఉంటే మాత్రమే సరిపోదు, సాహసం ఉంటే మాత్రమే సరిపోదు. ఇవాళ మనం కొరివి కృష్ణస్వామి గారిని కొలుచుకున్నా, లేదా పండుగ శాలను కొలుచుకున్నా, లేదా ఇంకొకరిని కొలుచుకున్నా కూడా ఒక్కటి మాత్రం సత్యం, జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. సాహసం మాత్రమే సరిపోదు, కేవలం జనాభా మాత్రమే సరిపోదు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మీరు సిద్ధం చేసుకున్న నాడే పదవులు వస్తాయి తప్ప వేదికల మీద డిమాండ్ చేస్తే పదవులు రావు. ఇవాళ నీ ఐక్యత, నీ చైతన్యం, నీ వ్యూహం నీకు ఫలితాలు తెచ్చిపెడుతుంది, పదవులు తెచ్చిపెడుతున్న విషయం మర్చిపోవద్దని చెప్పి 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. రకరకాల ఉంటారు. ఇవాళ మేధాశక్తి ఎవరి సొత్తు కాదు, మేధాశక్తి ఎవరి సొత్తు కాదు. ఇవాళ రాజకీయ పరమైన పరిజ్ఞానం కూడా ఎవరి సొత్తు కాదు. ఇవాళ ప్రజలలో ఉండే వాళ్ళే ప్రజల చేత ఆశీర్వదించబడతారు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఆ టైంకు, ఆ పూటకు, ఆ ఎన్నికల పోతేనే ఆదరించే ప్రసక్తి లేదు. ఇవాళ ప్రజల ప్రేమకు కులంతో కూడా సంబంధం ఉండదు. ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి మనం ఇప్పుడు అనుకున్నట్టుగా తాగుడుకు బానిసలైనరు, పైసలకు అమ్ముడు పోతున్నారు, ఇవన్నీ చెప్తారు. కానీ తప్పు. ప్రజలు ఎప్పుడు కూడా మంచేందో చెడేందో తర్కించుకునే శక్తివంతులు వాళ్ళు ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తారు, న్యాయం వైపే నిలబడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నిన్ను కనుక గుండెల్లో పెట్టుకున్న నాడు నిన్ను నిండు మనసుతో ఆశీర్వదించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘాలలో నాయకులు ఉండడం వేరు, ఇవాళ పార్టీలలో కూడా నాయకులు ఉండడం వేరు. కానీ ప్రజల ఆశీర్వాదం పొందిన నాయకులు మాత్రం కొద్ది మందే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఇవాళ మీరు ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, సర్పంచ్ కావాలనుకున్నా, ఓ ఎంపీటీసీ కావాలనుకున్నా, ఓ ఎంపీపీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎంపీ కావాలనుకున్నా, అట్లా మనం
ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఆ సక్సెస్ స్టోరీస్ని అది పట్టుకొని ఇవాళ ముందుకు పోవాలని చెప్పి పిలుపునిస్తూ ఇవాళ మీరు చేసినటువంటి ఈ సికింద్రాబాద్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఏ పార్టీతో సంబంధం లేదు ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీరు రాబోయే కాలంలో మరింత ఐక్యతతో మనం ఎక్కడున్నాం ఏం చేయాలనే కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ దసరా పండుగ అయిపోయినా ఇవాళ బతుకమ్మ పండుగ అయిపోయినా మళ్ళీ రేపు వచ్చేటువంటి దీపావళి పండుగ అన్ని పండుగల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతాకి జై. జై ముదిరాజ్.